గుంటూరు మిర్చియార్డ్లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ జెడ్+ భద్రతలో ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి భద్రతను కల్పించలేదు. జనం మధ్యలో ఉండి వేడుక చూస్తున్నట్టుగా ఉండిపోయారు. జగన్ను చూసేందుకు, జగన్తో ఫోటోలు దిగేందుకు జనం ఎంతగా ఎగబడుతున్నా అక్కడే జనం మధ్యలో ఉత్సవ విగ్రహాలుగా నిల్చున్నారే తప్ప ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదు పోలీసులు. జగన్ను కలిసేందుకు పోటీ పడుతున్న అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేకపోయారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి శైలజానాథ్. 3 పార్టీలు కలిసిన రానంత జనం వైఎస్ జగన్ కోసం వస్తున్నారన్నారు. 40% ఓట్లు ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ కు మించిన బలమైన నాయకుడు మరొకరు లేరన్నారు. రైతులను కలిసేందుకు వైఎస్ జగన్ వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. మీకు కావలసిన వాళ్ళ చేత 11 సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు.